సార్ ఒక్క నిమిషం ఎత్తేటప్పుడు చెప్పేసాడు నమస్కారం నుంచి 24 వరకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు 28 తేదీలో మనం ఒక రచన గౌరవంగా ఆ బిల్లు కూడా ఉంటుంది. మన ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మెడికల్ ప్రజలందరూ కూడా ఉచిత వైద్యంతో పాటు పేద పిల్లలు కూడా అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే జగన్ మొత్తం ఈ రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలు తెచ్చి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇంకా కాలేజీలు కూడా 2 కాలేజీలు వాళ్ళు ప్రొవైడ్ చేసే పరిస్థితి ఈరోజు మనకు అవన్నీ కూడా ప్రజలు మన ఇన్ఛార్జీలు అందరూ కూడా ఏదైతే పార్టీ పదవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఈ ఎలక్షన్ వరకు తగ్గకుండా మన కార్యకర్తలు మన బలంగా మన పార్టీ తయారు చేసే విధంగా మన అందరం కూడా తయారు కావాలని మనకందరూ కూడా ఆదర్శప్రాయంగా ప్రతినిధి రామచంద్రరావు గారు కార్యకర్తలను మనం ఖచ్చితంగా ఖాయం చేసుకోవాలి. మనం పిలిపిస్తే మన పార్టీకి మనకు అన్ని విధాలు ఏ కార్యక్రమం చేసినా కూడా మనం దాన్ని దిగ్విజయంగా అంటే మనం సక్సెస్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఎలక్షన్లలో కూడా మనకు ఆ కమిటీ వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో ఆ కార్యకర్తలు కూడా మనకు పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ రేపు 13వ తేదీ మాత్రం మన 28వ తేదీ అక్కడి నుంచి మనం జిల్లా స్థాయికి పంపించాలి. జిల్లా స్థాయిలో 24వ తేదీ పంపించడం జరుగుతుంది. 24 తర్వాత 26వ తేదీ మన అందరం కూడా విజయవాడ కూడా పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను అందరూ కూడా ప్రత్యేకమైన దీని మీద దృష్టి సాధించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా నా ఉదయపూర్వక తెలియజేస్తున్నాను. ఈ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన గారికి, జిల్లా అధ్యక్షుడు కాటసాని రామపాలరెడ్డి అధ్యక్షతన ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ చేసిన ఆగడాలను ఎట్లా ఎదుర్కోవాలా అనే కీలక అంశాలపై మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అయితే రేపు నెక్స్ట్ నీళ్లు దాపేందుకు మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆగడాలు, వాళ్ళు చేసిన అరాచకాలు అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, ప్రజలందరికీ తెలుసు. ఏం మాట్లాడదామన్నా ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడదామంటే కేసులు పెడతాం, అది పెడతాం, ఇది పెడతామని ఎంపీలను ఎమ్మెల్యేలను అందరినీ లోపలికి పట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరు రెడీగా ఉన్నారు. అందరు అధ్యక్షన జిల్లా అధ్యక్షుడు కాటసాని రామపాలరెడ్డి అధ్యక్షన మేమైతే తెలుగుదేశం పార్టీని ఎక్కడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.